లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రత్యర్థి కూడా కాస్త ఎక్కువగానే పోటీ గట్టిగానే చేస్తూ ఉంటారు. ఎవరు గట్టి పోటీ మీకు? ఎవరు ఏం లేదు అనుకుంటున్నాం, గెలవాలి అని అనుకుంటున్నాం. మిమ్మల్ని గెలిపించాలి అని ప్రజలకు ఎలా నమ్మిస్తారు మీరు? ఏది చెప్పినా చేసి చూపిస్తాం. సో రేపు పొద్దున గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి సార్ పార్టీలోకి ఇన్వైట్ చేస్తే పార్టీలోకి వెళ్తారా? ప్రజలకు మీకే ఓటు వేయాలి అనే నమ్మకాన్ని ఎలా కల్పిస్తారు ప్రజలకి? మాట మీద ఉండేటం వాడిని అని మన డివిజన్ వాళ్ళనే గెలిపించుకుందాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను ప్రీతి గాజుల. కరీంనగర్లో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ డివిజన్ తరపున పోటీ చేస్తున్న ఇస్కిల్ల పద్మ గారు, సిగిరి వెంకటేష్ గారు మనతో పాటుగా ఉన్నారు. నమస్తే అండి మేడం. సార్ నమస్తే అండి. సో 27వ డివిజన్ తరపున పోటీ చేస్తున్నారు. డివిజన్ తరపున ఎందుకు పోటీ చేయాలని ఉంది? వేరే డివిజన్ తరపున ఎందుకు? మేము పుట్టింది పెరిగింది ఇక్కడే అమ్మ, దానివల్ల మేము ఇక్కడ నుండే పోటీ చేస్తున్నాము. ఓకే. సో ఇంటింటికి వెళ్ళి ప్రచారం సాగిస్తూ ఉన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇచ్చేశారు. సో ఇంటింటికి వెళ్తున్నప్పుడు డివిజన్లో కొన్ని సమస్యలు అంటూ కనిపిస్తాయి. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అన్నీ డ్రైనేజ్ కానీ ప్లస్ లైట్స్, రోడ్స్ ఇట్లాంటివన్నీ జనరల్గా ఉన్నాయమ్మా. ఇంకొన్ని వాళ్ళకు పాత కార్పొరేటర్లు కానీ వాళ్ళు చేయని కూడా చెప్తున్నారు. వాటిని పరిష్కరిస్తామని మేము హామీ ఇస్తున్నాం అమ్మా. పాత కార్పొరేటర్లు అన్నారు, వారు ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? చాలా మటుకు చేయలేదమ్మా. అందుగురించి మేము వాళ్ళకు ఆ వాగ్దానాలు ఇస్తున్నాం. మేము అవి నెరవేరుస్తామని చెప్తున్నాం. సో స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. అవునమ్మా, నేను టీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీ అయినా మీకు నమ్మించి మోసం చేశారు? టీఆర్ఎస్ పార్టీ. అదే వినిపిస్తోంది ప్రచారంలో భాగంగా, చెప్పండి మీరు. టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. గత 20-25 years నుండి మా ఆయన అదే పార్టీలో వండుకుంటూ అది లాస్ట్ కు ఇస్తా అని లాస్ట్ 1 hour ముందు వేరే వాళ్ళకి అలాట్ చేసినామని చెప్పారు. అందుకని మేము గెలవాలని ఇండిపెండెంట్ గా చేస్తున్నాను. కుర్ర తిరుపతి మోసం చేసిండు. అన్ని సంవత్సరాల నమ్మకం మీద ఎందుకు సార్ అలాగా? అన్ని సంవత్సరాల నమ్మకం అన్నారు. సో ఆ పార్టీని నమ్ముకున్న మీకెందుకు అలా అన్యాయం చేయడం? పాత మాజీ కార్పొరేటర్ తన అసిస్టెంట్ కు టికెట్ ఇప్పించిండు అమ్మ. మనకి ఇచ్చే టికెట్ ను వాళ్ళకి ఇప్పించుకున్నాడు. పాత కార్పొరేటర్ పనిచేసినా సరే కొన్ని పనులంటూ ఆగిపోయి ఉంటాయి. అలాంటి సమస్యలు ఏమైనా ఇంటింటికి వెళ్తున్నప్పుడు చూసారా మీరు? డ్రైనేజ్ అనేది మన ఇక్కడ ఊదుబత్తుల గదిలో మోరీ అది చేయలేదు, వాళ్ళు కంప్లీట్ చేయలేదు. దానివల్ల ఆయనకు బాగా మైనస్ ఉందమ్మా. సో ఇండిపెండెంట్ గా అంటున్నారు. ప్రత్యర్థి కూడా కాస్త ఎక్కువగానే పోటీ గట్టిగానే చేస్తూ ఉంటారు. ఎవరు గట్టి పోటీ మీకు? ఎవరు ఏం లేదు, మాది మేము చేయాలనుకుంటున్నాం, గెలవాలి అని అనుకుంటున్నాం. అందరి అవన్నీ చేయలేదు కాబట్టి మేము ప్రజల కోసం ప్రజల సేవ చేయాలని మేము అందులోకి దిగినాం. ప్రజల మద్దతు మంచి ఉంది. ఓకే. సో ఇలా సమస్యలు అన్నీ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని గెలిపించాలి అని ప్రజలకు ఎలా నమ్మిస్తారు మీరు? మేము చేసేటే చెప్తామమ్మా. పట్టి అవన్నీ వాగ్దానాలు చేసి అట్లా మోసం చేసి మాకు రాదు. ఏది చెప్పినా చేసి చూపిస్తాం. ఓకే. సో మీకే ఓటేయాలి. అది ఆల్రెడీ మీ సేవ. అంటే జనాలకి ఎప్పుడు వాళ్ళకి అందుబాటులోనే ఉంటాం. మేము ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ మేము నెరవేరుస్తామని అనుకుంటున్నాం. మా వల్ల సాధ్యమైనంత వరకు మేము చేస్తాం. మాతోటి కానీ మేము చెప్పలేము, కానీ మాతోటి అయినా మాత్రం తప్పకుండా చేయగలుగుతాం. సో డివిజన్ లో ఉన్న సమస్యలు అన్ని కూడా మీరు పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి సమస్యలు అన్ని తెలుసు కాబట్టి వాటిని పరిష్కరిస్తాను అని చెప్పేసి హామీ ఇస్తున్నారు. ప్రజలకు మీకే ఓటు వేయాలి అనే నమ్మకాన్ని ఎలా కల్పిస్తారు ప్రజలకి? అమ్మ, వాళ్ళు మమ్మల్ని చూస్తారు, చిన్నప్పుడు చూసిండ్రు. మాట మీద ఉండేటం వాడిని అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. చివరిగా ప్రజలను ఏమైనా కోరుతున్నారా మీ తరపున? దయచేసి బయట వారికి ఓటేయకండి, లోకల్ వారికి మన డివిజన్ వాళ్ళనే గెలిపించుకుందాం ప్లీజ్. ఒక 15-20 years నుండి పక్క డివిజన్ వాళ్ళే వస్తారు. ఈసారి మాత్రం ప్రజలకి కోరుకునేది ఏమి అంటే వచ్చి మన డివిజన్ వాళ్ళనే పోటీ అంటే చేయడం ఎన్నుకోవాలనేసి కోరుకుంటున్నాం. 27 డివిజన్ వేరే అయినాయి. మాజీ కార్పొరేటర్ 28 డివిజన్ లో ఉంటుండు. 27 డివిజన్ లో అతని అనుచరుడు ఉంటాడు. ఆ డివిజన్ లో ఈ డివిజన్ లో బీఫామ్ ఇస్తేనే నేను పోటీ చేస్తా, లేదంటే రాజీనామా చేస్తా అని మొత్తం అప్లికేషన్ పెట్టి సైన్ పెట్టి ఎమ్మెల్యే టేబుల్ ముందు
పెట్టిండు. అట్లా అతని ఫోర్స్ కి గంగుల కమలాకర్ అన్న వాళ్ళకు అలర్ట్ చేసిండు టికెట్. మాకు కమలాకర్ అన్న టికెట్ మీరే బీఆర్ఎస్ టికెట్ వేసుకోండి, బీ ఫామ్ వేసుకోండి అని చెప్పిండు. లాస్ట్ మూమెంట్ లో ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసినాం అని చెప్పిండు. సో రేపు పొద్దున గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి సార్ పార్టీలోకి ఇన్వైట్ చేస్తే పార్టీలోకి వెళ్తారా? వెళ్ళామండి. చివరిగా మీరు ప్రజలకు చెప్పేది ఏంటి? దయచేసి అందరు మా మీద దయ చూపించి మమ్మల్ని గెలిపించండి. ఛాన్స్ ఇవ్వండి. మీ ఇంటి ఆడబిడ్డగా అడుగుతున్నా, ఈ ఆడబిడ్డకి ఒక ఛాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో ఉంటూ మీ ఏదన్నా అవసరాలు వచ్చినా వెంటనే మీకు సహాయపడగలుగుతామని అనుకుంటున్నాను. మీ పేరండి? అనిలా అండి. అనిల గారు, ఎవరు కొట్టేస్తారు? ఏసీ గుర్తుకే ఓటేస్తానండి. ఏసీ గుర్తుకి. ఎందుకు? బికాజ్ ఎవ్రీ టైం ఏంటంటే చాలా మంది ఇంతవరకు కార్పొరేటర్స్ ని చూసినాము, వాళ్ళు వచ్చినప్పుడు ఏమేం చేస్తా అని అంటుండ్రో అవేవి నిలబెట్టుకోవట్లేదు. సో అన్నయ్యకి ఎప్పటి నుండో ఉంది, అందుకు వాళ్ళకి సపోర్ట్ చేసిండు. చేస్తారని అనుకున్నారు, వాళ్ళందరూ చేస్తారని అనుకున్నారు, కానీ అట్ ద లాస్ట్ మూమెంట్ వాళ్ళు ఇంకా ఏమంటారు హ్యాండ్ ఇచ్చినట్లు అట్లా మోసం చేసేసిండ్రు. సో అప్పుడు చెయ్యలేదు. సో వాళ్ళు ఎవరు చేయట్లేరు కాబట్టి నేను చేస్తా అనేసి చాలా ఇంట్రెస్ట్ అన్నయ్యకి. సోషల్ సర్వీస్ పైన చాలా ఇంట్రెస్ట్, సోషల్ ఇష్యూస్ అయినా చాలా పట్టించుకుంటాడు. సో మీ సేవ నడిపిస్తున్నారు. అండ్ ఎక్కువ మాత్రం సోషల్ సర్వీస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నయ్య. హీ విల్లింగ్లీ వాంటెడ్ సోషల్ సర్వీస్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. సనాది వెంకటేష్. మీ ఓటు ఎవరికి? ఎయిర్ కండిషన్ గుర్తుకే మా ఓటు. ఎందుకు ఎయిర్ కండిషనర్కే? ఇంతవరకు 27వ డివిజన్లో ఇప్పటి వరకు దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి బయట డివిజన్ వాళ్ళు మా డివిజన్లో పోటీ చేసి అభివృద్ధి అనేది చేయలేదు. ఏ గల్లీలోకి వెళ్ళినా డ్రైనేజీలే కానీ సీసీ రోడ్లే కానీ ఏవి కూడా లేవు. ఇప్పటి వరకు వాళ్ళ పబ్బం గడుపుకోనికి మాత్రమే మా డివిజన్లో పోటీ చేసి వాళ్ళు గెలవడం జరిగింది. ఏ స్టేజ్ నుంచి పై స్టేజ్ వరకు వెళ్ళిపోయారు. ఆర్థికంగా మెరుగుపడ్డారే తప్ప అంబేద్కర్ నగర్లో ఒక ఉపాధి అవకాశం అనేది ఎటువంటి చూపించలేదు, నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం కూడా కల్పించలేదు. కావున ఈసారి బయట డివిజన్ వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మన డివిజన్లో ఉన్న వాళ్లకు, ప్రజల మధ్యలో ఉన్న వాళ్లకు, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకే ఎన్నుకోవాలని చెప్పి మేము ఈ ఎయిర్ కండిషన్ గుర్తు వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. బలంతో గానీ డబ్బు బలంతో గానీ ఎవరి ఎట్లాంటితో గానీ రావట్లేదు. ప్రజా బలంతో వస్తున్నాం. ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజలు ఎన్నుకుంటారు మమ్మల్ని చూసి అనేసి. ప్రజలు ఎలాంటి ప్రలాభావాలకి లోను కాకుండా మీకు నచ్చిన వాళ్ళని, మీకు మనసు మారే వీళ్ళు మంది ఇచ్చిరు, వీళ్ళు పైసలు ఇచ్చిరు వాళ్ళకే ఓటేస్తారు కాకుండా మీ మనసు చెప్పింది విని మీ మనసులు అంటే వాళ్ళే చెప్పి చేస్తారో మనసు అట్లా చెప్పి ఓటు వేయగలరు అనుకుంటున్నాను. సో ఎందుకు ఎయిర్ కండిషనర్ గుర్తుకి ఓటు వేయాలి అనే మీ ఆలోచన? ఎయిర్ కండిషనర్ అని అట్లా కాదు, మనకు మన లోకల్ క్యాండిడేట్ కావాలి అని ఉన్నది మేడం. సిన్స్ 25 years నుండి బయట వాళ్ళు వచ్చి రాజకీయాలు చేస్తారు. మా వాడ ఫండ్ వేరే వాళ్ళ వాడకు తీసుకుపోయి అక్కడ అభివృద్ధి జరుగుతుంది, కానీ ఇక్కడ మనకు ఏం లాభాలు దొరుకుతలేవు. అంటే మీ ఏరియాకి వచ్చినటువంటి ఫండ్ అంతా కూడా వేరే ఏరియా వాళ్ళు యూజ్ చేసుకున్నారంటారా? వేరే కొన్ని వాడ మనకు అక్కడ నుండి ఇటు సైడ్ కలిసినాయి. ఎస్టీ వాడ కానీ లేకుంటే ఇటు సైడ్ రోడ్ దిక్కు కానీ సుభాష్ నగర్ కానీ ఆ వాడ ఇప్పుడు ప్రజెంట్ అయితే వేరే వాడ అయిపోయింది, కానీ అప్పట్లో మా వాడలే కలిసి ఉండేవి. మా వాడకి ఫండ్ తీసుకెళ్లి ఎస్టీ వాడకైనా కానీ అక్కడ రోడ్, అక్కడ కమిటీ హాల్ అక్కడ మొత్తం యూజ్ చేసుకున్నారు అందరూ. మనం నష్టపోయినాం దాంట్లో. మనకు ఒక్కటే కోరిక, ఇప్పుడు అందరం యునైట్గా అయినాం. ఎందుకు అంటే మన లోకల్ వాళ్ళు కావాలి, మన గల్లీ వాళ్ళు కావాలి. మనం బయటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిలబడకూడదు. మన గల్లీ వాళ్ళు ఉంటే మనం వాళ్ళ ఇంటికి డైరెక్ట్ డోర్ కొట్టి లోపలికి వెళ్ళొచ్చు, అడగచ్చు ప్రశ్న. పని చేయకపోతే గొడవ కూడా చేయొచ్చు ఆయన తోటి. అట్లా ఆ ఉద్దేశం మనది. మనకు వేరే వాళ్ళు రావద్దు అన్నట్టు మనం అందరం కలిసి యునైట్ అయినాం, యునైట్గా చేసుకున్నాం. యూనిటీ అయిపోయింది అందరితోటి మాట తీసుకున్నాం, జేఏసీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎవరు వచ్చినా మన వాళ్ళే వస్తారు. 100% ఏసీ గుర్తు గెలుతుంది. ఆయనే కూడా మా బలం, ప్రజల బలం మీద బయటికి వచ్చిండు. మీరు మమ్మల్ని అందరినీ హెల్ప్ చేస్తే మనం బయటికి వస్తాం అన్నట్టు వాళ్ళు వచ్చిర్రు. మేము కూడా కరెక్ట్ స్టాండ్ మీద ఉండి ఆయన గెలిపిస్తాం. ఆ బాధ్యత మాది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు కూడా బయట వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది టికెట్ కూడా. మన వాడవాళ్ళు మరి ఎటు వెళ్ళాలి? మనం లేమా? వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ కోడలు వాళ్ళే చేస్తారా? వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళే చేస్తారా? మా వాడకి వచ్చి మనం చేయొద్దా?
మా ఉద్దేశం అది. ఇప్పుడు ఒక్కసారి చేంజ్ అయితే అదే కంటిన్యూ చేస్తాం. చేంజ్ కావాలి ఖచ్చితంగా. సో మార్పు కోరుతున్నారు. మార్పు కోరుకున్నాం అంతే. ఎవరైతే అభివృద్ధిని చేస్తారో అనే నమ్మకం వచ్చింది కాబట్టి వాళ్ళకే ఓటేస్తారు. సిన్సియారిటీ ఉంది మాకు. మేము క్యాండిడేట్ ని ఎంచుకున్నామంటే ఆ క్యాండిడేట్ దగ్గర సిన్సియారిటీ ఉంది. ఆ గుణం చూసి మనం క్యాండిడేట్ ని ముందుకి తీసుకొచ్చుకున్నాం.